రామకృష్ణ గారు చెప్పండి, ఏమిటి ఒకప్పుడు కాంగ్రెస్ పై ఉమ్మేయాలి అని చెప్పినటువంటి షర్మిల గారిని ఈ మీ పార్టీ అధ్యక్షురాలుగా తెలంగాణ నుంచి వలసపక్షిని తీసుకొచ్చి 100 రోజుల కోసం ఈ ఆపరేషన్ చేయటం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? నిజంగానే మీ పార్టీకి వలసపక్షి తప్ప ఇంకా వేరే గత్యంతరం లేదా? గిడుగు రుద్రరాజు గారిని పాపం 3 నెలలు కూడా ఉంచకుండా తీసి పాడేసి ఈ వలసపక్షిని పెట్టుకోవడంలో మీ ఆంతర్యం ఏమిటి? సార్ గుడ్ మార్నింగ్ మీకు, ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అట్లాగే సాక్షి ప్రేక్షకులకి. సార్ ముందుగా మీ పైన అత్యంత గౌరవంతో ఈ వలసపక్షి అనే పదం మీరు వాడతాం అనేది నాకు ఎందుకన్నా అది మీరు పెద్దవారు, దయచేసి అది నాకు నచ్చలేదు. నేను వాడలేదు మిత్రమా నేను మీకు నచ్చుతుందని వాడలేదు. కానీ రాజకీయ పరిభాషలో ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టారు, నేను తెలంగాణలో ఉంటాను అని చెప్పారు, నా అన్న మీదకి నేను వెళ్ళను అని చెప్పారు. అయినప్పటికీ కూడా తర్వాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేస్తారు, ఆ పార్టీలో నేను చేరటువంటి దరిద్రం అన్నటువంటి షర్మిల గారు ఆ తర్వాత వైఎస్ఆర్ టీపీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తర్వాత మీరు బలవంతంగా రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా ఆవిడ బ్లాక్ మెయిలర్ అంది. అట్లా కాంగ్రెస్ ఏమిటి దిక్కుమాలిన పార్టీ అని అన్నారా లేదా? ఆమె ఆ తర్వాత కాంగ్రెస్ లో ఇక్కడే ఉంటానంటే వద్దని చెప్పి బలవంతంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే గారు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారా లేదా? మరి ఇప్పుడు ఈ 100 రోజుల కోసమే కదా, అటువంటిప్పుడు వాళ్ళని వలసపక్షానిక ఏమంటారు? సార్ నెల క్రితమే కదా ఎన్నికలు జరిగింది. నెల క్రితం అంత ఎక్కడ ఓటేశారు? నెల క్రితం కాదు, ఒక్క నిమిషం 10 నిమిషాలు మళ్ళీ వెంకటరెడ్డి గారు లేదు సార్ మీరే మాట్లాడండి. రామకృష్ణ దయచేసి ఒక్క సెకండ్ మీరే మాట్లాడండి. నెల రోజుల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో షర్మిల గారు ఓటేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ లో మీ కేవీపీ రామచంద్రరావుని ఎందుకు పెట్టుకోలేదు? మీ చింతా మోహన్ ఎందుకు పెట్టుకోలేదు? పల్లవరాజుని ఎందుకు పెట్టుకోలేదు? అంబటి రామకృష్ణ యాదవ్ ఎందుకు పెట్టుకోలేదు? తెలంగాణ అధ్యక్షురాలను తీసుకొచ్చి పెట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ లో ఏర్పడిందంటే వలసపక్షి కాక ఏమంటారు? సార్ నేను మాట్లాడొచ్చా? కొంచెం ఇంటరప్షన్ లేకుండా ఇస్తారని ఆశిస్తున్నా. అభ్యంతరకర పదాలు వాడొద్దు దయచేసి. సార్ నేను అట్లాంటి ఎప్పుడు మాట్లాడలేదు కూడా. ఓకే సార్ ఇప్పుడు సరే మీ పరిభాషలో మాకు అపోజిషన్ పార్టీగా ఉన్నారు కాబట్టి మీ పరిభాషలో మీరు అదే మేము సంబోధించుకుంటాము అని మాట్లాడితే దానికి నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, దాన్ని ముందుగా గుర్తిస్తున్నాం. సార్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేశారు. రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న క్లెయిమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి హిందూపూర్ వరకు, ఇచ్చాపురం టు హిందూపూర్, లేకపోతే అటు ఆదిలాబాద్ టు ఇటు మనకి మహబూబ్ నగర్ వరకు ఎక్కడ చూసుకున్నా రాజశేఖర్ రెడ్డి గారికి అనేది ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. సో దీంతో రాజన్న బిడ్డగా ఆమె ఇక్కడుంటారా అక్కడుంటారా ఎక్కడుంటారా అనేది భారత రాజ్యాంగం ఎక్కడ కూడా ఇక్కడే ఉండాలి, ఈ ప్రాంతంలోనే రాజకీయం చెయ్యాలి, ఇటు నుంచి ఇటు దాటి రాకూడదు. సరే వైఎస్ఆర్సీపీకి ఇష్టం లేకపోతే వైఎస్ఆర్సీపీ ఆమె రామకృష్ణ గారు మీ దగ్గర వాదన లేక ఇట్లా మాట్లాడుతున్నారు. ఇవేమి నేను అనలేదు, నేను ఒక్క మాట అనలేదు. షర్మిల గారు ఏం చెప్పారో అవే చెప్పా. నేనేమి ఏదో పార్టీ తరపున చెప్పలే. ఆవిడ కాంగ్రెస్ మీద ఉండేయాలని అన్నారా లేదా? ఆ వీడియో చూపించమంటారా లేదా? కాదు, నేను అడిగిన దానికి స్ట్రైట్ గా, నేను అడిగిన దానికి సూటి ప్రశ్న. మీ కేవీపీ రామచంద్రరావు కంటే కూడా కేవీపీ రామచంద్రరావు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? సార్ కొమ్మినేని గారు ఇది కరెక్ట్ కాదు. మధ్యప్రదేశ్ లో పుట్టిన అటల్ బిహారీ వాజ్పేయి ఉత్తరప్రదేశ్ నుంచి కంటెస్ట్ చేసి ప్రధానమంత్రి అయ్యారు. మధ్యప్రదేశ్ లో పుట్టిన శరద్ యాదవ్ బీహార్కి వెళ్ళి అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసి కేంద్ర మంత్రి అయ్యారు. సో ఈ దేశంలో ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళే రాజకీయ స్వేచ్ఛని ఈ దేశ రాజ్యాంగం ప్రొవైడ్ చేస్తా ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక నిమిషం సార్, ఇవాళ మీరు క్లిప్పింగ్స్ వేస్తానంటున్నారు, చాలా సంతోషం. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది, ధర్మాన ప్రసాద్ రావు మాట్లాడింది, లేకపోతే నిన్నటి వరకు పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడింది, ఆ తర్వాత పార్టీలో ఎందుకు చేర్చుకున్నది కూడా ఆ క్లిప్పింగ్స్ కూడా వేయండి. వైఎస్ఆర్సీపీ ఎందుకు వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ మీద కాంగ్రెస్ సరుకు లేదని సంగతి అర్థమైంది. ఇప్పుడు ఇంతకీ షర్మిల గారి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో చెప్పండి. ఇంతకీ షర్మిల గారి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో చెప్పండి. ఎంపీగా ఆవిడ పోటీ చేస్తే అభ్యంతరం లేదు, తెలంగాణలో ఉన్నా ఎక్కడున్నా. వాజ్పేయి గారు మధ్యప్రదేశ్ లో ఉండి ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు అవ్వలేదు. మీరు మాకు కథలు చెబితే ఎట్లా? మధ్యప్రదేశ్ లో ఉండి ఆవిడ షర్మిల గారిని తీసుకొచ్చి అక్కడ ఏపీలో
పోటీ చేయించుకోండి, అభ్యంతరం లేదు. నేను అడిగింది ఈ 100 రోజుల కోసం వలస తీసుకొచ్చి ఆవిడ్ని పిసిసి అధ్యక్షుడిగా చేయటం వల్ల మీకు కలిసి వచ్చేది ఏమిటో చెప్పండి కనీసం ఇప్పుడు. అదే నేను చెప్తున్నా, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఉపయోగించుకొని భారత రాజ్యాంగం ఎక్కడికి అవకాశం ఇస్తే అక్కడికి వెళ్ళే అధికారం భారత పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఉంది అని మనం గుర్తించాలి. పాయింట్ నెంబర్ 1. తర్వాత ఈ 100 రోజుల కోసం ఆమె వచ్చింది అనేది మీ యొక్క ఊహ, లేకపోతే మీ యొక్క ఆలోచన, లేకపోతే ఈ 100 రోజుల తర్వాత ఆమె వెళ్ళిపోవాలని మీరు కోరుకుంటున్నారు. నేనేం కోరుకోవట్లేదు. ఆవిడ ఎక్కడి నాకేం పోయేదే ఉంది. నేనేం రాజకీయాల్లో లేను, నేనేం రాజకీయవేత్తను కాదు కదా. ప్లీజ్ కొమ్మినేని గారు నన్ను అసలు మాట్లాడిన ప్లీజ్ నేను విషయం చెబుతున్నా అంతే ప్లీజ్. సో ఇవాళ నిన్న షర్మిలమ్మ గారు మాట్లాడింది గారు మనం చూస్తే చాలా లాంగ్ టర్మ్ గోల్, లాంగ్ విజన్, పార్టీని పూర్తి స్థాయిలో పునరుత్తేజం తీసుకొచ్చి 2029 నాటికి, రేపు 24 నాటికి సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అసెంబ్లీకి పంపించుకోవాలి. 29 నాటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి అనేది ఆవిడ గోల్ గా, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా, రాహుల్ గాంధీ గారి ఆశయంగా, తదనుగుణంగా ఆ దిశగా నేను పనిచేస్తాను అని ఆవిడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ మన చర్చ జరగాల్సింది దేనిపైన జరగాలంటే నిన్న ఆవిడ లేవనెత్తిన ప్రశ్నల పైన చర్చ జరగాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయాం, పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాం, లేకపోతే వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఎందుకు తీసుకురాలేకపోయాం, దేశంలో మణిపూర్ లో లాంటి చోట్ల అల్లర్లు జరిగి ఒక వర్గాన్ని టార్గెట్ చేసి చంపేస్తామంటే దాని గురించి ఎందుకు ప్రాంతీయ పార్టీలు మాట్లాడట్లేదు, అయిన దానికి కాందానికి మన పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఉన్న విజయసాయి రెడ్డి గారు జవహర్ లాల్ నెహ్రూని విమర్శిస్తాడు, ప్రైవేట్ టూర్ లో వెళ్ళి రాహుల్ గాంధీ గారి గురించి విమర్శిస్తారు పార్లమెంట్ లో. సో అటువంటి విషయాలన్నిట్లో అయిన దానికి కాందానికి తలదూర్చి మాట్లాడే పార్లమెంటరీ పార్టీ నాయకులు పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఒక రాష్ట్రం, దేశంలో ఒక రాష్ట్రం, అంతర్భాగమైన రాష్ట్రంలో హింస జరుగుతూ ఉంటే ఎందుకు నోరు మెదపలేకపోతా ఉంది. మాట్లాడాడు మీరేదో షర్మిల గారు అమాయకత్వంతో మాట్లాడిందని మీరు నమ్మితే ఎట్లా సార్? మాట్లాడేది ఎక్కడ మాట్లాడారు? కావాలని కంటి తుడిపి జరిగా నెహ్రూ 2 నిమిషాలు మణిపూర్ అక్కడ ధర్నా చేయమని చెప్పాలి. బీజేపీతో ఇంత అంటగాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, బీజేపీ ఈ రాష్ట్రానికి చేసిన ప్రయోజనం ఏంటి అనేది ఆవిడ స్పష్టంగా వేసిన క్వశ్చన్. సో అటువంటి తరుణంలో మనం వాటికి ఆన్సర్ చేయాల్సింది పోయి ఆవిడకేదో ఆపాదించి ఆవిడకేదో అంటగట్టి తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మరి మణిపూర్ అల్లర్ల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ 2 పత్రికలు సార్ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాల మణిపూర్ అల్లర్ల గురించి? ఒక్క నిమిషం అండి. కాదు కదా, నేను ఒక మాట చెప్తున్నాను సార్. మణిపూర్ లో జరిగినటువంటి గొడవలకు సంబంధించి ఆ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మరి వెళ్ళి గొడవ చేయొచ్చు కదా, మణిపూర్ వెళ్ళి కనీసం దాని మీద ఎందుకు ఒకరోజు స్పందన కూడా లేదు? యాజమాన్యాల యొక్క స్టాండ్స్ ఇలాగే ఉండాలి, వీరిదే వైఎస్ఆర్ సిపి చెప్పిందే ఏ పత్రిక అయినా రాయాలి అని ఒక ఆలోచన దృక్పథం ఏదైతే ఉందో అది మార్చుకోవాలి. తర్వాత నిజాలు రాయండి అంటున్నాం, మరీ రోజు మా మీద బూతులు రాయొద్దు, ఉన్న వాస్తవాలు రాయమంటున్నాం. ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు గెలిపించుకోగలిగిందా వైఎస్ఆర్ సిపి? కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు, ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఎమ్మెల్సీగా పోటీ చేస్తే గెలిపించుకోగలిగారా, లేకపోతే విజయమ్మ గారు ఎంపీగా పోటీ చేస్తే గెలిపించుకోగలిగారా? సో ఆ రోజుకున్న పరిస్థితుల్లో, ఆ రోజు ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ఖచ్చితంగా ఆ రోజు మీరు గెలుచుండొచ్చు, కానీ ఇప్పుడు మీలో డెఫినెట్ గా ఒక అంటే ఒక్కదాని సమానం చెప్పండి. ప్రత్యేక హోదా ఇవన్నీ పార్థసారథి గారు సమానం చెప్తారు, కానీ ఒక్కదాని సమానం చెప్పండి. ఇంతకీ చంద్రబాబు గారి కుట్రలో ఈమె పావు కాబోతోందా, బలి కాబోతోందా అన్నది ఒక ప్రశ్న వేస్తున్నారు సజ్జల గారు. దానికి మీరేం సమానం చెప్తారు? సరే అదేంది, ఒక సెక్షన్ తీసుకెళ్లి ఈమెను అంటగట్టి ఆమెను చిన్నదాన్ని చూపించే ఒక ప్రయత్నంగా ఒక వర్గం, పార్టీ గాని ఒక మీడియా గాని చేస్తా ఉంది. ఆవిడ నిన్న చంద్రబాబుని సూటిగా ప్రశ్నించింది, జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించింది. ఇద్దరు కూడా సమాధానం చెప్పాలి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అని కోరుతా ఉంది. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ 2 పార్టీలు అని చెప్తా ఉన్నాయి. 25కి 25 ఎంపీలు ఎంతమంది నెంబర్ ఏ పార్టీలో ఉన్నా కూడా పూర్తిగా బీజేపీకి అమ్ముడుపోయారు, పూర్తిగా బీజేపీ చంకలో దూరారు అని ఆవిడ చెప్తా ఉంది. దానికి సమాధానం చెప్పకపోగా మమ్మల్ని తీసుకెళ్లి, మా నాయకురాలను తీసుకెళ్లి ఒకరికి అంటగట్టే ప్రయత్నం చేయడం అనేది వైఎస్ఆర్సీపీలో ఉన్న భయాన్ని సూచిస్తా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మొన్నే కదా సార్ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి సహా పచ్చి బూతులు తిట్టి 2 నెలలు కూడా కాలేదు అనుకుంటా, 2-3 నెలల క్రితం, అప్పుడే మీ నాయకురాలు అయిపోయిందా? రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టి ఈ రోజు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మీ నాయకుడు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డు మీద వేశారు, మళ్ళీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కూతురు మీ నాయకురాలు. బాబా పాలిటిక్స్ సార్. రైట్.